హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మనం పచ్చిశనగపప్పు బీరకాయ ఎగురు వండుతున్నాం. మసాలా వేసి ఫస్ట్ పచ్చిశనగపప్పు కాసేపు నానబెట్టుకోవాలి వాటర్ వేసి. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. తర్వాత బీరకాయలు తొక్క తీసి కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కట్ చేస్తాం. ఇప్పుడు మనం బీరకాయలు కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి లేతగా ఉన్నాయి, బాగా సన్నగా. కొంచెం పొట్టు ఉంచాం ఫ్రెండ్స్ బీరకాయ, ఎందుకంటే బీరకాయ పొట్టు మంచిది అంటారు కదా, తొక్క. సో అందుకని చూడండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం టేస్ట్ కోసం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఆయిల్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం కారం మసాలా వేసుకుంటున్నాం. ఇందులో మసాలా కారం అన్నమాట, ఇది ఓన్లీ ఉత్తి కారం కాదు ఇది. సో కొంచెం మసాలా కారం, మళ్ళీ కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాం. ఇవన్నీ బాగా మగ్గాలి అండ్ 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఇవన్నీ బాగా ఆయిల్ వచ్చేదాకా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం నూరుకున్న మసాలా వేసుకున్నాము. చూసారా, పేస్ట్, అన్ని రకాలు కలిపిన మసాలా పేస్ట్ అది. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవచ్చు. చూసారా, కొద్దిగా లైట్గా ఆయిల్ వచ్చింది. చూసారా, ఇప్పుడు మనం వాటర్ వేసుకొని ఒక 20 మినిట్స్ 50 మినిట్స్ ఉంటే సరిపోతుంది. కర్రీ రెడీ అవుతుంది. మనం శనగపప్పు ముందు నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగా ఉడుకుతుంది. మరీ ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, సరిపడా వేస్తే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకున్నాం. చూసారా, చాలా బాగా కనిపిస్తుంది కదా. ఈ కాసేపు మగ్గాలి ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర జల్లుకొని మనం కొంచెం ఉడికించుకున్న తర్వాత దించేసుకోవాలి. మరీ చిక్కగా ఉండదు, మరీ పలచగా ఉండదు, మీడియంలో ఉంటుంది. ఎగురు కదా ఇది. ఇందులో మనం మసాలా కారంతో పాటు కొంచెం నూరుకున్న మసాలా కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది పచ్చిశనగపప్పు బీరకాయ మసాలా కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలాగా నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.